वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగులో ఎక్కువగా వాడేటువంటి అస్తవ్యస్తంగా, ఎలా పడితే అలా, ఎలాగో అలా పని పూర్తి చేశాను, ఓకే, తన ఇష్టానుసారంగా బండి నడుపుతాడు, క్రమం లేకుండా, ఎలా అనిపిస్తే అలా, ఓకే. సో ఇలాంటి అర్థాలు వచ్చేటువంటి పదాలని హిందీలో యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, ఓకేనా, పని ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నాడు, ఓకేనా, ఇవన్నీ కూడా క్రియా విశేషణాల కిందకు వస్తాయి, ఓకేనా. వాటిని హిందీలో ఏమంటారు ఫస్ట్ తెలుసుకుని దానికి సంబంధించినటువంటి వాక్యాలను మనం తెలుసుకుందాము. నేను చెప్తున్నంతసేపు కూడా మీరు నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండాలి, ఓకేనా. ఒకవేళ దాని యొక్క స్ట్రక్చరు, గ్రామర్ తెలియకపోయినా భాష అనే దానికి గ్రామర్ అవసరం లేదు, ఓకేనా. బట్ మనం తక్కువ టైంలో భాష నేర్పించాలనే కాన్సెప్ట్లో కొన్ని గ్రామర్ రూల్స్ కూడా చెప్తూ ఉంటాము. బట్ ఒకవేళ మీరు గ్రామర్ పక్కన పెట్టేసి అక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్తూ ఉన్నా సరే ఎంతో కొంత హిందీ మీరు నేర్చుకోవచ్చు, ఓకేనా. ఎలాగో అలా లేదా అస్తవ్యస్తంగా, జైసే తైసే, జైసే తైసే, ఈ వర్డ్ని ఏ సిచ్యువేషన్లో ఉపయోగించాలి? ఒక పనిని కష్టం మీద పూర్తి చేయడం, ఓకే, ఎలాగో అలా ఆ పని పూర్తి చేశాను, ఓకేనా. ఒక పనిని కష్టం మీద పూర్తి చేయడం, లేదా అస్తవ్యస్తంగా చేయడం, ఎలాగోలా చేస్తాడు, అస్తవ్యస్తంగా అంటే ఆర్డర్లో, ఆర్గనైజ్డ్గా చేయలేదు. తన ఇష్టానుసారం లేదా ఎలా పడితే అలా, సో దీనికి కూడా జైసే తైసే, జైసే మన్ ఆయే వైసే, ఇంకొక వర్డ్ కూడా ఉంది, జైసే మన్ ఆయే వైసే. అంటే దీన్ని ఎటువంటి సిచ్యువేషన్లో ఉపయోగించాలి? ఎలాంటి బాధ్యత లేకుండా లేదా క్రమశిక్షణ లేకుండా చేయడం, ఓకేనా. ఇష్టానుసారంగా చేశాడంటే ఏంటి, ఓకేనా, తన బాధ్యతగా చేయలేదు, ఓకేనా. అతని మనసుకి ఎలా అనిపించిందో అలా చేసేసాడు. జైసే మన్ ఆయే వైసే. క్రమం లేకుండా లేదా అస్తవ్యస్తంగా, ఉల్టా పుల్టా లేదా అస్తవ్యస్త అని కూడా అనొచ్చు. ఉల్టా పుల్టా వర్డ్ మీరు ఎక్కువగా విని ఉంటారు. ఓకే, వస్తువులు లేదా పద్ధతులు క్రమ పద్ధతిలో లేకపోవడం, క్రమం లేకుండా, ఓకేనా, మెస్సీ. ఎలా అనిపిస్తే అలా, జైసే ఠీక్ లగే వైసే, ఓకే, ఒక వ్యక్తికి తోచిన పద్ధతిలో చేయడం, ఆ వ్యక్తికి ఎలా తోచిందో అలా చేయడం. జైసే ఠీక్ లగే వైసే, జైసే ఆయే వైసే, అలా కూడా చెప్పొచ్చు. అండ్ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి ఈ వర్డ్స్కి వేరే వర్డ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను చూడండి. మన్మానే ఢంగ్ సే, మీరు ఎక్కడైనా విని ఉంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? తన ఇష్టానుసారం, ఎలా పడితే అలా, ఓకేనా. మన్ మానే, మన్ అంటే మనసు, మనసుకు తోచిన విధంగా, తన ఇష్టానుసారంగా, ఓకేనా. మన్ మానే ఢంగ్ సే, ఎలా పడితే అలా. సో మన్మాన అంటే ఎవరి మాట వినకుండా, నిబంధనలను పట్టించుకోకుండా, తమకు నచ్చినట్లు చేయడం. వహ మన్మానే ఢంగ్ సే గాడి చలా రహా థా, అంటే అతడు తన ఇష్టానుసారం ఎలా పడితే అలా బండి నడుపుతున్నాడు. అండ్ క్రమం లేకుండా అనే దానికి బేతర్తీబ్ ఢంగ్ సే, క్రమం లేకుండా అస్తవ్యస్తంగా. తర్తీబ్ అంటే ఒక పద్ధతి అని అర్థం హిందీలో. తర్తీబ్, ఓకేనా. దీనికి బే అనేటువంటి ఉపసర్గ్, ఓకేనా, ప్రిఫిక్స్ యాడ్ చేస్తే క్రమ పద్ధతి లేకుండా అడ్డదిడ్డంగా పడేయడం, ఓకేనా. ఉల్టా పుల్టా కంటే ఇది చాలా ప్రొఫెషనల్ పదం అనమాట, ఓకేనా. అల్మారీ మే కపడే బేతర్తీబ్ ఢంగ్ సే రఖే తే, బీరువాలో బట్టలు క్రమం లేకుండా అస్తవ్యస్తంగా పెట్టబడి
ఉన్నాయి. అంటే జైసా మన్ కరే వైసా. జైసే మన్ ఆయే వైసా అని చెప్పుకున్నాం కదా! ఇక్కడ జైసే మన్ కరే వైసా. ఎలా అనిపిస్తే అలా. మనసుకు నచ్చినట్లు. ఇది జైసే ఠీక్ లగే వైసే కంటే మరింత సహజమైన వాడుక రూపం. ఇది ఎక్కువగా వినిపించేటువంటి వర్డ్. ఓకేనా? అది కూడా ఎక్కువగానే ఉపయోగిస్తారు. ఓకేనా? సో, ఎదుటి వ్యక్తికి పూర్తి స్వేచ్ఛనిచ్చేటప్పుడు ఈ ఫ్రేజ్ వాడతాం. ఓకేనా? సో, మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి. జైసే మన్ కరే వైసే కరో ఇలా. ఓకేనా? తుమ్ జైసా మన్ కరే వైసా ఖానా బనాओ. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. అంటే మనసుకి ఎలా అనిపిస్తే అలా చెయ్యి. ఓకేనా? సో, ఇప్పుడు 60 ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? ఎలాగో అలా, అస్తవ్యస్తంగా, జైసే తైసే. ఓకేనా? ఒక 15 సెంటెన్సెస్ ఇచ్చాను. ఓకే. చెప్పండి. ఒక్క నిమిషము. యాహ్! అతను ఎలాగో అలా తన పనిని పూర్తి చేశాడు. ఉస్నే జైసే తైసే అప్నా కామ్ పూరా కియా. ఓకేనా? ఏదో కష్టం మీద ఎలాగోలాగా పని పూర్తి చేశాడు. ఉస్నే జైసే తైసే అప్నా కామ్ పూరా కియా. అతను ఎలాగో అలా తన పనిని పూర్తి చేశాడు. నేను ఎలాగో అలా సమయానికి స్టేషన్‌కు చేరుకున్నాను. मैं जैसे तैसे समय पर स्टेशन पहुँचा. मैं जैसे तैसे స్టేషన్ పర్ సమయ పర్ స్టేషన్ పహుంచా. ఒకవేళ నేను అనే పర్సన్ గర్ల్ అయితే ట్రై చేయండి. ఎస్, మై జైసే తైసే సమయ పర్ స్టేషన్ పహుంచి. అతడు ఎలాగో అలా పరీక్ష పాస్ అయ్యాడు. ఉస్నే జైసే తైసే పరీక్ష పాస్ కీ. పరీక్ష అనేది ఫెమినైన్ వర్డ్ కాబట్టి పాస్ కీ అని వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇది భూతకాలంలో ఉంది. గదిలో సామానంతా అస్తవ్యస్తంగా పెట్టబడి ఉంది. కమరే మే సబ్ సామాన్ జైసే తైసే రఖా థా. గదిలో సామానంతా అస్తవ్యస్తంగా ఎలాగో పడితే అలాగ పడి ఉంది. ఓకేనా? మనం ఎలాగోలా ఆ గుంపు నుండి బయటపడ్డాం. हम जैसे तैसे उस भीड़ से बाहर निकले. हम जैसे तैसे उस भीड़ से बाहर निकले. బయటపడ్డాము. ఓకేనా? అతను ఎలాగో అలా డబ్బులు ఏర్పాటు చేశాడు. ఉస్నే జైసే తైసే పైసే కా ఇంతజాం కియా. ఉస్నే జైసే తైసే ఎలాగో అలా కష్టపడి లేదా ఇబ్బందులు పడి, ఇంతజాం అంటే ఏర్పాటు చేయడం, అరేంజ్ చేయడం. ఓకేనా? బండి పాడయింది, కానీ మేము ఎలాగో అలా చేరుకున్నాము. గాడి ఖరాబ్ థీ పర్ హమ్ జైసే తైసే పహుంచ్ గయే. గాడి ఖరాబ్ థీ, బండి అయితే పాడయింది. పర్ హమ్ జైసే తైసే పహుంచ్ గయే, ఎలాగో అలా చేరుకున్నాము. ఓకే. నువ్వు ఈ ఫైల్ను ఎలాగో అలా ఎందుకు తయారు చేశావు? తుమ్నే ఇస్ ఫైల్ కో జైసే తైసే క్యో బనాయా. అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా అస్తవ్యస్తంగా ఎందుకు తయారు చేశావు? ఓకేనా? ఇక్కడ మనం జైసే తైసే అనే ఒక వర్డ్‌ని మాత్రం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో, దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తూ సెంటెన్స్ అంతా కూడా ఒకసారి చెప్తూ ఉండండి. నేను ఎలాగో అలా అతడిని ఒప్పించాను. मैंने जैसे तैसे उसे मनाया. మనాయా ఒప్పించడము. ఓకేనా? మనావు అంటే సెలబ్రేట్ చేసుకోవడం అని కూడా ఉంటుంది. ఓకేనా? మేనే జైసే తైసే ఉసే మనాయా. నేను ఎలాగో అలా అతడిని ఒప్పించాను. వర్షంలో మేము ఎలాగో అలా ఇంటికి చేరుకున్నాం. బారిష్ మే హమ్ జైసే తైసే ఘర్ పహుంచే. బారిష్ మే హమ్ జైసే తైసే ఘర్ పహుంచే. వర్షంలో మేము ఎలాగో అలా ఇంటికి చేరుకున్నాము. మేము కాబట్టి పహుంచే. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా! అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఆమె తన బట్టలను బీరువాలో ఎలా పడితే అలా కుక్కేసింది.
उसने अपने कपड़े जैसे तैसे अलमारी में ठूस दिए. उसने ఆమె అప్నే కపడే తన బట్టలను జైసే తైసే ఓకే ఎలా పడితే అలా అల్మారీ మే ఠూస్ దియే ఠూస్ అంటే కుక్కేయడం ఓకేనా సో ఏదైనా నోట్లో కుక్కేయడము అన్నప్పుడు కూడా మనం ఈ ఠూస్ అనేటువంటి వర్డ్ ఉపయోగించవచ్చు ముహుమే ముహుమే ఠూస్లో ఒక నోట్లో కుక్కెయ్యి అలా ఈ ప్రాజెక్ట్ ఎలాగో అలా ముగిసింది यह प्रोजेक्ट जैसे तैसे खत्म हुआ यह प्रोजेक्ट जैसे तैसे खत्म हुआ ఈ ప్రాజెక్ట్ ఎలాగో అలా ముగిసింది అతడు ఎలాగో అలా తన జీవితాన్ని గడుపుతున్నాడు वह जैसे तैसे अपनी जिंदगी जी रहा है वह जैसे तैसे अपनी जिंदगी जी रहा है అతడు ఎలాగో అలా తన జీవితాన్ని గడుపుతున్నాడు నువ్వు ఈ చిత్రాన్ని ఎలా పడితే అలా ఎందుకు గీసావు तुमने यह चित्र जैसे तैसे क्यों बनाया तुमने यह चित्र जैसे तैसे क्यों बनाया जैसे मन करे वैसा क्यों बनाया సో దట్ యూజ్ దట్ వర్డ్ ఆల్సో ఆ పదాన్ని కూడా ఉపయోగించండి మేము రాత్రి ఎలాగో అలా అక్కడ ఆగాం हम रात को जैसे तैसे वहां रुके हम रात को जैसे तैसे वहां रुके మేము రాత్రి ఎలాగో అలా అక్కడ ఆగాము లేదా ఉన్నాము సో ఇప్పుడు తన ఇష్టానుసారం ఎలా పడితే అలా మన్మానే ఢంగ్ సే జైసే మన్ ఆయే వైసే ఓకే ఏదైనా వర్డ్ ఉపయోగించవచ్చు నువ్వు నీ ఇష్టానుసారం పని చేయడానికి వీల్లేదు तुम जैसे मन आए वैसे काम नहीं कर सकते तुम जैसे मन आए वैसे काम नहीं कर सकते तो ఇక్కడ जैसे मन आए वैसे తీసేసి मनमाने ढंग से అని చెప్పండి ఆల్సో కరెక్ట్ ఓకే तुम अपने मनमाने ढंग से काम नहीं कर सकते అతడు తన ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేశాడు उसने जैसे मन आए वैसे पैसे खर्च किए उसने जैसे मन आए वैसे पैसे ఖర్చు కియే అతడు తన ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేశాడు పిల్లలు ఇంట్లో ఎలా పడితే అలా ఆడుకుంటున్నారు बच्चे घर में जैसे मन आए वैसे खेल रहे हैं बच्चे घर में जैसे मन आए वैसे खेल रहे हैं పిల్లలు ఇంట్లో ఎలా పడితే అలా ఆడుకుంటున్నారు అంటే తల ఇష్టం వచ్చినట్టుగా మన్మానే ఢంగ్ సే ఖేల్ రహే హే నువ్వు నీ బండిని ఎలా పడితే అలా నడపకు తుమ్ అపనీ గాడి జైసే మన్ ఆయే వైసే మత్ చలావ్ तुम अपनी गाड़ी जैसे मन आए वैसे मत चलावो నువ్వు నీ బండిని ఎలా పడితే అలా నడపకు అతడు తన కథను తన ఇష్టానుసారం రాసేశాడు उसने अपनी कहानी जैसे मन आए वैसे लिख दी అతడు తన కథను తన ఇష్టానుసారం రాసేశాడు उसने अपनी कहानी जैसे मन आए वैसे लिख दी కహాని అంటే స్త్రీలింగ శబ్దం అందుకని లిఖ్ ది అతను అయినప్పటికీ కూడా ఒకవేళ మీరు అతను తీసేసి ఆమె పెట్టినా సరే సెంటెన్స్ ఇలానే వస్తుంది ఇంకొక సెంటెన్స్ చూద్దాము ఇక్కడ సామాను ఎలా పడితే అలా పెట్టకండి यहाँ सामान जैसे मन आए वैसे मत रखो यहाँ सामान जैसे मन आए వైసే మత్ రఖో ఇక్కడ సామాను ఎలా పడితే అలా పెట్టకండి అతను ఎలా పడితే అలా అంటే నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు
वह जैसे मन आए वैसे बात करता है. वह जैसे मन आए वैसे बात करता है. ఒకవేళ ఆమె అయితే ట్రై చేయండి. वह जैसे मन आए वैसे बात करती है. నువ్వు నీ జుట్టును ఎలా పడితే అలా ఎందుకు కత్తిరించుకున్నావు? तुमने अपने बाल जैसे मन आए वैसे क्यों कटवाए? क्यों कटवाए? ఓకేనా? వేరే వాళ్ళ చేత కట్ చేయించుకున్నాం కదా! तुमने अपने बाल जैसे मन आए वैसे क्यों कटवाए? అతడు తన ఇష్టానుసారం బట్టలు వేసుకుంటాడు. वह जैसे मन आए वैसे कपड़े पहनता है. ఒకవేళ ఆమె అనుకోండి. वह जैसे मन आए वैसे कपड़े पहनती है. ఆలోచించకుండా ఎలా పడితే అలా మాట్లాడకు. బినా సోచే సమझे. సో బినా సోచే సమझे. సోచన అంటే ఆలోచించడము, సమझ అంటే అర్థం చేసుకోవడము. సో 2 కూడా కలిపిన బినా సోచే సమझे जैसे मन आए वैसे मत बोलो. बिना सोचे समझे जैसे मन आए वैसे मत बोलो. ఆలోచించకుండా ఎలా పడితే అలా మాట్లాడకు. ఆమె ఈ పెయింటింగ్‌లో ఎలా పడితే అలా రంగులు వేసేసింది. उसने इस पेंटिंग में जैसे मन आए वैसे रंग भर दिए. उसने इस पेंटिंग में जैसे मन आए वैसे రంగ్ భర్ దియే. ఆమె ఈ పెయింటింగ్‌లో ఎలా పడితే అలా రంగులు వేసేసింది. నువ్వు నియమాలను వదిలేసి ఎలా పడితే అలా ఆడలేవు. तुम नियमों को छोड़कर जैसे मन आए वैसे नहीं बोल सकते. तुम नियमों को छोड़कर जैसे मन आए वैसे नहीं खेल सकते. నువ్వు నియమాలను వదిలేసి ఎలా పడితే అలా ఆడలేవు. నియమాలను ఫాలో అవ్వాలి. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా! అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే కమెంట్ కూడా చేయండి. ఇది మాకు చాలా ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. ఓకేనా? మీకు అంటే ఏదైనా ఒక కంటెంట్ మీద కానీ, లేతే ఏదైనా ఒక వర్డ్ డౌట్ ఉన్నా సరే మీరు కమెంట్ చేయండి. మేము రిప్లై ఇస్తాం. ఓకేనా? అతడు ప్రతి పనిని తన ఇష్టానుసారం చేస్తాడు. వహ హర్ కామ్ జైసే మన్ ఆయే వైసే హీ కర్తా హై. వహ హర్ కామ్ జైసే మన్ ఆయే వైసే హీ కర్తా హై. అతడు ప్రతి పనిని తన ఇష్టానుసారం చేస్తాడు. లేదా ఆమె అనుకోండి. వహ హర్ కామ్ జైసే మన్ ఆయే వైసే హీ కర్తీ హై. ఓకేనా? అతిథుల ముందు ఎలా పడితే అలా కూర్చోవద్దు. మెహమానోం కే సామ్నే అంటే ఎదురుగా. కే సామ్నే అంటే జనరల్‌గా ఎదురుగా. ఓకేనా? వాళ్ళ ఎదురుగా. మెహమానోం కే సామ్నే జైసే మన్ ఆయే వైసే మత్ బైఠో. జైసే మన్ ఆయే వైసే మత్ బైఠో. ఆమె వంటగది సామాను ఎలా పడితే అలా పారేసింది. ఉస్నే రసోయి కా సామాన్ జైసే మన్ ఆయే వైసే బిఖేర్ దియా. ఓకేనా? బిఖేర్ దియా అంటే పాడేసింది. స్కాటర్ చేసేసింది ఎక్కడ పడితే అక్కడ అలా. ఓకేనా? ఉస్నే రసోయి కా సామాన్ జైసే మన్ ఆయే వైసే బిఖేర్ దియా. సో ఇప్పుడు క్రమం లేకుండా లేదా అస్తవ్యస్తంగా. ఓకేనా? ఉల్టా పుల్టా, అస్తవ్యస్త్, బేతర్తీబ్ ఢంగ్ సే. ఓకేనా? సో ఇక్కడ నేను ఉల్టా పుల్టా పెట్టాను అంటే ఆ ప్లేస్‌లో ఒకసారి మీరు బేతర్తీబ్ ఢంగ్ సే అని పెట్టి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో నువ్వు పుస్తకాలన్నీ క్రమం లేకుండా పెట్టావు. తూనే తూనే. ఈ తూ అనేది మీకన్నా చాలా చిన్నవాళ్ళకి లేదా మన దగ్గర పనిచేసే వాళ్ళకి ఉపయోగించేటువంటి వర్డ్. జనరల్‌గా ఇది హిందీలో నీచార్థక శబ్దం అని కూడా అంటూ ఉంటారు.
కాబట్టి సో జనరల్‌గా ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించకండి. దానికి బదులు తుమ్నే అని పెట్టండి. కొంచెం ఫార్మల్‌గా ఉంటుంది. తూనే సబ్ కితాబేं ఉల్టీ-పుల్టీ రఖ్ दी. సో ఇక్కడ చూడండి కితాబ్ అనేటువంటి వర్డ్‌ని బేస్ చేసుకొని ఉల్టీ, పుల్టీ ఓకేనా? అది ఫెమినైన్ కాబట్టి అది కూడా మారుతుంది. భారీ గాలి వల్ల అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. అంటే ఎక్కువ గాలి వల్ల. तेज हवा से सब कुछ अस्त व्यस्त हो गया. तेज हवा से सब कुछ అస్తవ్యస్త हो गया. ఓకేనా? ఎక్కువ గాలి వల్ల అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. నువ్వు ఎప్పుడు క్రమం లేని మాటలు మాట్లాడతావు, అడ్డదిడ్డంగా మాట్లాడతావు. तुम हमेशा उल्टी पुल्टी बातें करते हो. तुम हमेशा उल्टी पुल्टी बातें करते हो. అదే మాట్లాడేటువంటి పర్సన్ గర్ల్ అయితే तुम हमेशा उल्टी पुल्टी बातें करती हो. करती हो. దొంగలు ఇల్లంతా అస్తవ్యస్తం చేశారు. చోరోనే పూరా ఘర్ అస్త వ్యస్త కర్ దియా. చోరోనే పూరా ఘర్ అస్త వ్యస్త కర్ దియా. దొంగలు అయినప్పటికీ కూడా క్రియ ఏకవచనంలోనే ఉంది కదా? ఎందుకు అంటే చోరోనే కర్త పక్కన నే వచ్చినప్పుడు క్రియ ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక ఇంటి గురించి మాట్లాడుతున్నాం ఓకేనా? దాన్ని బట్టి వచ్చింది. కంగారులో అతడు బట్టలు ఎలా పడితే అలా వేసుకున్నాడు. అంటే వెనకది ముందుకి, ముందుది వెనక్కి అంటాం కదా? జల్దీ మే ఉస్నే ఉల్టే పుల్టే కపడే పెహన్ లియే. జల్దీ మే ఉస్నే ఉల్టే పుల్టే కపడే పెహన్ లియే. కంగారులో అతడు బట్టలు ఎలా పడితే అలా వేసుకున్నాడు. సమ్మె వల్ల నగర వ్యవస్థ అస్తవ్యస్తమయ్యింది. హడ్తాల్. హడ్తాల్ అంటే स्ट्राइक ओके. हड़ताल के कारण शहर की व्यवस्था अस्त व्यस्त हो गई. हड़ताल के कारण शहर की व्यवस्था अस्त व्यस्त हो गई. బాబు బొమ్మలన్నింటినీ క్రమం లేకుండా పడేశాడు. అస్తవ్యస్తం ఒక అక్కడెక్కడ పడేశాడు. बच्चे ने सारे खिलौने उल्टे पुल्टे कर दिए. बच्चे ने सारे खिलौने ఉల్టే పుల్టే కర్దియే. బాబు బొమ్మలన్నింటినీ క్రమం లేకుండా పడేశాడు. బొమ్మలు బట్టి ఉల్టే పుల్టే కర్దియే. అస్తవ్యస్తంగా పడుకోవడం వల్ల నా షెడ్యూల్ అంతా అస్తవ్యస్తం అయింది. ఆలస్యంగా పడుకోవడం వల్ల. देर से सोने के कारण मेरा पूरा शेड्यूल अस्त व्यस्त हो गया. उल्टा पुल्टा हो गया शेड्यूल. देर से सोने के कारण मेरा షెడ్యూల్ ఉల్టా పుల్టా హో గయా. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా? అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నువ్వు ప్రశ్నకు అడ్డదిడ్డంగా సమాధానం ఎందుకు ఇచ్చావు? तुमने सवाल का जवाब उल्टा पुल्टा क्यों दिया? లేదా उल्टा पुल्टा जवाब क्यों दिया? तुमने सवाल का उल्टा पुल्टा जवाब क्यों दिया? వరదల వల్ల ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. బాఢ్ అంటే వరదలు, ఫ్లడ్స్. कारण लोगों का जीवन अस्त व्यस्त हो गया. लोगों का जीवन अस्त व्यस्त हो गया. बाढ़ के कारण लोगों का जीवन अस्त व्यस्त हो गया. వరదల వల్ల ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. అతడు షాపులోని సామానంతా అస్తవ్యస్తం చేశాడు. उसने दुकान का सारा सामान उल्टा पुल्टा कर दिया. उसने दुकान का सारा सामान उल्टा पुल्टा कर दिया. ఓకేనా? షాపులోని సామాన్ అంతా అస్తవ్యస్తం చేశాడు. ప్లానింగ్ లేకపోతే పనంతా అస్తవ్యస్తం అవుతుంది. बिना प्लानिंग के सब काम अस्त व्यस्त हो जाता है. बिना प्लानिंग के सब काम अस्त व्यस्त हो जाता है లేదా ఉల్టా పుల్టా हो जाता है. ఓరల్ చెప్తూ ఉండండి.
నువ్వు ఈ మిషన్ విడి భాగాలను క్రమం లేకుండా తగిలించావు. తుమ్నే ఇస్ మెషిన్ కే పుర్జే, పుర్జే అంటే పార్ట్స్ ఆఫ్ ద మెషిన్ అనమాట. పుర్జే ఉల్టే పుల్టే జోడ్ దియే, మార్చి మార్చి అటు ఇటు తగిలించావు. ఆఫీస్ రికార్డ్ అంతా అస్తవ్యస్తంగా పడి ఉంది. దఫ్తర్ కా సారా రికార్డ్ అస్తవ్యస్త పడా హై. దఫ్తర్ కా సారా రికార్డ్ అస్తవ్యస్త పడా హై. ఆఫీస్ రికార్డ్ అంతా అస్తవ్యస్తంగా పడి ఉంది. అతడు తన చెప్పులను మార్చి మార్చి వేసుకున్నాడు. ఉస్నే అప్నీ చెప్పలే ఎడమది కుడికి, కుడిది ఎడమకి. ఉల్టీ పుల్టీ పెహన్ లీ. ఉస్నే అప్నీ చెప్పలే ఉల్టీ పుల్టీ పెహన్ లీ. అండ్ లాస్ట్ వర్డ్ ఎలా అనిపిస్తే అలా. ఓకే, జైసే ఠీక్ లగే వైసే. ఓకేనా, జైసే మన్ కరే వైసా అంటే మీకు ఎలా మంచిది అనిపిస్తే అలా, మీ మనసుకి ఎలా అనిపిస్తే అలా. జైసా మన్ కరే వైసా, నీకు ఎలా అనిపిస్తే అలా ఈ పని చెయ్యి. తుమ్ జైసే ఠీక్ లగే వైసే ఇస్ కామ్ కో కరో. తుమ్ జైసే ఠీక్ లగే వైసే ఇస్ కామ్ కో కరో. జనరల్గా కామ్ కరో అంటే సరిపోయేది, కానీ మనం ఈ పని అని నొక్కి చెప్తున్నాం కాబట్టి అక్కడ కో పెట్టడం కరెక్టే. అతడు తనకు ఎలా అనిపిస్తే అలా నిర్ణయం తీసుకున్నాడు. ఉస్నే జైసే ఠీక్ లగే వైసే ఫైసలా లియా. ఉస్నే అతడు జైసే ఠీక్ లగే వైసే ఫైసలా లియా. అతడు తనకు ఎలా అనిపిస్తే అలా నిర్ణయం తీసుకున్నాడు. నీ సెలవులను నీకు ఎలా అనిపిస్తే అలా గడుపు. तुम अपनी छुट्टियां जैसे ठीक लगे वैसे बिताओ. तुम अपनी छुट्टियां जैसे ठीक लगे वैसे बिताओ. నీ సెలవులను నీకు ఎలా అనిపిస్తే అలా గడుపు. నాతో పాటు వారలు చెప్తూ ఉండండి. అంటే చుట్టి అంటే సెలవు, చుట్టియాం అంటే సెలవులు, ఇది స్త్రీలింగ శబ్దం. నేను అతడికి ఎలా అనిపిస్తే అలా రాయమని చెప్పాను. मैंने उसे జైసే ఠీక్ లగే వైసే లిఖ్నే కో కహా. ఓకే, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. మేనే లిఖ్నే కో కహా, నేను రాయమని చెప్పాను. జైసే ఠీక్ లగే వైసే లిఖ్నే కో కహా. మీకు ఎలా అనిపిస్తే అలా డబ్బులు ఇవ్వండి. ఆప్ జైసే ఠీక్ లగే వైసే పైసే దే దీజియే. ఓకేనా, ఆప్కో మీకు ఎలా అనిపిస్తే, ఓకేనా, ఆప్కో జైసే ఠీక్ లగే వైసే పైసే దే దీజియే. ఆమె తన గదిని తనకు ఎలా అనిపిస్తే అలా అలంకరించుకుంది. ఉస్నే అప్నే కమరే కో జైసే ఠీక్ లగే వైసే సజాయా. ఉస్నే అప్పనే కమరేకు తన గదిని. ఒక ఈ అప్పన అనేటువంటి వర్డ్ సంబంధించిన స్పెషల్ వీడియో కూడా ఉంది. ఒక నేను నా, నువ్వు నీ, మేము మా, అతను తన ఇలా చెప్పేటప్పుడు మే అపనా, హమ్ అపనా, వహ అపనా అని చెప్పాల్సి ఉంటుంది. ఉస్నే అపనే కమరేకు జైసే ఠీక్ లగే వైసే సజాయా. కమరేకు సజాయా. నువ్వు ఈ సమస్యను నీకు ఎలా అనిపిస్తే అలా పరిష్కరించు. తుమ్ ఇస్ సమస్యకు జైసే ఠీక్ లగే వైసే సుల్झाओ. तुम इस समस्या को जैसे ठीक लगे వైసే సుల్झाओ. నువ్వు ఈ సమస్యను నీకు ఎలా అనిపిస్తే అలా పరిష్కరించు. అతడు తన జీవితాన్ని తనకు ఎలా అనిపిస్తే అలా జీవిస్తాడు. వహ అప్నీ జిందగీ జైసే ఠీక్ లగే వైసే జీతా హై. వహ అప్నీ జిందగీ జైసే ఠీక్ లగే వైసే. ఈ ఇందులో ఎటువంటి మార్పు ఉండదు ఆ వర్డ్లో. ఓకేనా, అతనుని బట్టి జీతా హై. నువ్వు ఈ ఫామ్ నీకు ఎలా అనిపిస్తే అలా నింపు. తుమ్ ఇస్ ఫామ్ కో జైసే ఠీక్ లగే వైసే భరో. తుమ్ ఇస్ ఫామ్ కో జైసే ఠీక్ లగే వైసే భరో. నువ్వు ఈ ఫామ్ను నీకు ఎలా అనిపిస్తే అలా నింపు. టీచర్ చెప్పారు, మీకు ఎలా అనిపిస్తే అలా గుర్తుపెట్టుకోండి లేదా చదవండి అని. శిక్షక్ నే కహా
जैसे ठीक लगे वैसे याद करो. शिक्षक ने कहा जैसे ठीक लगे వైసే యాద్ కరో. మీకు ఎలా అనిపిస్తే అలా గుర్తుపెట్టుకోండి అని అని ఓకేనా. సో శిక్షక్ని కహా కి అనే ఒక స్మాల్ కి యాడ్ చేస్తే కరెక్ట్ వస్తుంది. నీ కారు రంగును నీకు ఎలా అనిపిస్తే అలా ఎంచుకో. तुम अपनी कार का रंग जैसे ठीक लगे वैसे चुनो. तुम अपनी कार का रंग జైసే ఠీక్ లగే వైసే చునో. నీ కారు రంగును నీకు ఎలా అనిపిస్తే అలా ఎంచుకో. అతడు అతిథుల స్వాగతాన్ని తనకు ఎలా అనిపిస్తే అలా చేశాడు. ఉస్నే మెహమానో కా స్వాగత్ జైసే ఠీక్ లగే వైసే కియా. ఉస్నే మెహమానో కా స్వాగత్ జైసే ఠీక్ లగే వైసే కియా. నువ్వు ఈ డబ్బును నీకు ఎలా అనిపిస్తే అలా వాడుకో. तुम इन पैसों का इस्तेमाल जैसे ठीक लगे वैसे करो. तुम इन पैसों का इस्तेमाल जैसे ठीक लगे वैसे करो. నువ్వు ఈ డబ్బును నీకు ఎలా అనిపిస్తే అలా వాడుకో, అలా చెయ్యి. మీరు ఈ అంశంపై మీకు ఎలా అనిపిస్తే అలా మాట్లాడండి. आप इस विषय पर जैसे ठीक लगे वैसे बोलिए. आप इस विषय पर जैसे ठीक लगे वैसे बोलिए. ఆమె వంటను తనకు ఎలా అనిపిస్తే అలా చేసేసింది. उसने खाना जैसे ठीक लगे जैसे मन आए वैसे बना दिया. वैसे బనా దియా. ఖానా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బనా దియా. ఓకేనా. అతను అయినా ఆమె అయినా సరే సెంటెన్స్లో ఎటువంటి చేంజ్ రాదు. ఓకేనా. సో अब तक हम साथ रहें. ఓకే. జాతే జాతే వీడియో లైక్ కీజియేగా. అండ్ మీరు వీడియో చివరి వరకు చూస్తుంటే ఒక్కసారి ఎస్ అని టైప్ చేయండి. వి ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.